ఇప్పుడు నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతున్నాను సార్. జితేందర్ రెడ్డి భారతీయ జనతా పార్టీకి రాజీనామా పెట్టలేదు, పార్టీ టికెట్ ఇవ్వలేదు. వాళ్ళ పార్టీ అంతర్గత విషయం, ఎవరికి టికెట్ ఇవ్వాలా ఎవరికి ఇవ్వద్దు. భారతీయ రాష్ట్ర సమితి బీజేపీలో జితేందర్ రెడ్డికి మహబూబ్ నగర్ ఆయనకి టికెట్ రాకపోతే ఆయన చాలా బాధపడ్డాడు. ఈయన ఓదార్చడానికి వాళ్ళ ఇంటికి వెళ్ళినాడు. ఆయన చాలా మొత్తం కారుతున్న నీళ్ళన్నీ దశితం దుడిచినాడు. ఆ తర్వాత ఆయనకు చెప్పినాడు, అన్నా నువ్వు మా పార్టీలో చేరితే కథం, ఇక మా కాంగ్రెస్ పార్టీ మొత్తం నిత్యనూతనం అయిపోతుంది, పూలు పూస్తుంది కాయలు కాస్తుంది అని చెప్పి ఆయనను మరుసటి రోజే రాజీనామా చేయించేసేసి రాష్ట్ర ప్రభుత్వానికి సలహాదారుగా, అంటే ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వం తరఫున సలహాదారుగా నియామకం చేసినాడు. అంటే మరి ఈ ప్రవర్తనకు కేసీఆర్ ప్రవర్తనకు తేడా ఏముంది చెప్పండి దయచేసి ప్లీజ్. చెప్పండి. ముళ్ళుతోనే తీస్తుండే ఏ ముళ్ళుతో తీయడం సార్, ఇది తప్పని కదా ఈయన ఇంతసేపు ఈ ప్రవచనం అంతా ఏం చెప్పినాడు అంటే ప్రతిపక్ష నాయకులకి పదవులు అనేటువంటి ప్రలోభాలకు గురి చేసేసి ప్రతిపక్షాలను నిర్వీర్యం చేయడానికని కేసీఆర్ ఒక దురాగతానికి లోబడ్డాడు, ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసినాడు, ప్రజాస్వామ్య వ్యవస్థల్ని భ్రష్టు పట్టించినాడని చెప్పిన ఈయన మాటలు నమ్మే కదా ఈయన భవిష్యత్తు లోపల ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగించే పనులు ఏవి చెయ్యడనే కదా ప్రజలు నమ్మింది. నువ్వు అదే పని చేస్తే తెల్లారంగానే నిన్ను ఎట్లా చూడాలి? వాడెవడో అన్నాడు నీ ప్రభుత్వం కూలిపోతుందని అన్నాడు. కూలిపోవడానికి వాళ్ళు చేసిన స్టెప్ ఏంది చెప్పండి? ఏమన్నా అసెంబ్లీ శాసనసభ సమావేశాలు జరుగుతున్నాయి, నో కాన్ఫిడెన్స్ మోషన్ పెట్టారా? లేకపోతే ఎవరన్నా కాంగ్రెస్ నాయకులు ఎవరన్నా ఒక్క ఎమ్మెల్యే పేరు చెప్పండి బీఆర్ఎస్తో టచ్లోకి పోయి పార్టీ మారుతారు, పార్టీ మారే ఉద్దేశంతో ఉన్న ఒక్క కాంగ్రెస్ ఎమ్మెల్యే పేరు చెప్పండి, చెప్పగలరా మీరు? అట్లా ఉన్నారా వాళ్ళు? ఎంత నిబద్ధత ఉన్నారు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఈనాడు రేవంత్ రెడ్డి వెనుక? ఈయనకి అవసరం ఉందా? ఒకటి వాడెవడో అన్నాడు అని చెప్పేసి ఈయన వాళ్ళ పార్టీ ఎమ్మెల్యేని తీసుకున్న వ్యక్తి ఎవరిని తీసుకోవాలి సార్? ఎవరిని తీసుకోవాలి? అంటే ప్రజల మీద అరాచకాలు చేసిన వాళ్ళని పార్టీలో చేర్చుకొని నువ్వు పార్టీని బలపరుస్తావా? ఈ చెత్త అంతా తీసుకువచ్చి జమ చేసేసి అంటే కాంగ్రెస్ పార్టీలోనే కాంగ్రెస్ ఎమ్మెల్యేలను మైనారిటీకి దించి ఇంకా ఎప్పుడు ముఖ్యమంత్రిని ఏ ప్రశ్నలు అడగకుండా, మంత్రులను ఏ రకమైనటువంటి డిమాండ్లు చేయకుండా ఎమ్మెల్యేలను దిగజార్చడం వెనుక చేయాల్సినటువంటి ఒక కార్యక్రమానికి చేపట్టినాడు. ఇది తప్పు కాదా? బీజేపీ నుంచి జితేందర్ రెడ్డిని తీసుకోవడానికి మీకు బాధ అవుతుందా? నాకు ఎవరిని తీసుకోవాలంటే పార్టీకి ఏమైంది సార్? జితేందర్ రెడ్డి రాకుంటే కాంగ్రెస్ బతకదా, చచ్చిపోతుందా? ఈ జితేందర్ రెడ్డి ఎవరి మీద కొట్లాడినాడు సార్? ప్లీజ్, జితేందర్ రెడ్డి మీద కొట్లాడినారు కదా మా కాంగ్రెస్ కార్యకర్తలు, ఈ దానం నాగేందర్ మీదనే కదా, ఈయన చేసిన అరాచకాల మీదనే కదా కాంగ్రెస్ కార్యకర్తలు కొట్లాడింది. ఒక్కొక్కరిని గెదివి కొట్టినాడు. ఉద్యమకారులను ఏ రకంగా డీల్ చేసినాడు దానం నాగేందర్ తెలియదా నీకు? తెలుసా తెలియదా? తెలుసు. ఏం సార్ మీరు ఒక విద్యార్థికుడు సార్, యూఆర్ పిహెచ్డి స్కాలర్ సార్, మీరు ఇట్లాంటివి సపోర్ట్ చేస్తున్నారు ఏంది? అంటే మీకు ఈ రాష్ట్రంలో డెమోక్రసీ అవసరం లేదా? ఓన్లీ అవకాశవాదమే రాజకీయమా? అంటే అప్పుడొక మాట ఇప్పుడొక మాట, ఏ రోడ్డుకి పాట పాడడం, ఇది ముఖ్యమంత్రి చేసే పనులా? ఇది ముఖ్యమంత్రి హుందాతనాన్ని పెంచుతుందా? ప్లీజ్ నేను అడుగుతున్నా. నిన్న వాడిని చేర్చుకొని కంగుడో కప్పి ఈరోజేమో నేను ఆయన పార్టీ మారలేదు అని చెప్పేటువంటి మాట, అది ఏ రకంగా నువ్వు సమర్థనీయమో చెప్పు. చూడు సార్, ఒకటి ఎవరిని విమర్శించినా అంతరాత్మ ప్రబోధంగా విమర్శించాలి. ఆనాడు కేసీఆర్తో విభేదించినా, కేసీఆర్ను విమర్శించినా ఎందుకు చేసినాము? నీకు సంపూర్ణమైన మెజారిటీ ఉండగా కూడా కాంగ్రెస్ ఎమ్మెల్యేలను 12 మందిని సంతలో పశువుల్లాగా ఉన్నావు. ఇది తప్పు, ఇది రాజకీయంగా చాలా దారుణాలకు దారితీస్తుంది అని అన్నాం కదా. ఈనాడు బీజేపీని తిడుతులేమా? మహారాష్ట్రలో మా పార్టీకి ఒక మాజీ ముఖ్యమంత్రి చవాన్ని తీసుకొని వెళ్ళి వాళ్ళ పార్టీలో చేర్చుకొని రాజ్యసభ సభ్యులు చేసినారు. ఏమండి అది తప్పని మేము అనట్లేదా? మా కాంగ్రెస్ వాళ్ళలో ఎంతమంది జ్యోతిరాదిత్య సింధియాని చేర్చుకున్నాడు, రకరకాల గొప్ప నాయకులు అంటే హిందీ బెల్ట్లో రాహుల్ గాంధీకి అత్యంత దగ్గరగా ఉన్నటువంటి నాయకులందరికీ ప్రలోభాలకు గురి చేసేసి వాళ్ళను బీజేపీలో చేర్చుకొని మా కాంగ్రెస్ పార్టీని నిర్వీర్యం చేయలేదా మోడీ? అలాంటి వ్యక్తులను, అలాంటి పద్ధతిని రాహుల్ గాంధీ గారు దేశవ్యాప్తంగా విమర్శిస్తున్నారు. ఏమని? అయ్యా మీ దగ్గర ఏమైనా వాషింగ్ మిషన్ ఉందా? మా పార్టీలో అవినీతి పరులు అని చెప్పి వాళ్ళని తిడితివి, నీ పార్టీలో చేర్చుకొని వాళ్ళని అందలాలు ఎక్కించబడుతుంది. ఇది ప్రజాస్వామ్యానికి ఏ రకంగా ఉపయోగకరము అని ఈనాడు రాహుల్ గాంధీ గారు దేశవ్యాప్తంగా చెప్తుంటే ఆయన ఆలోచనలకు విలువ లేకుండా ఈ రాష్ట్రంలో ఇప్పుడే 4 రోజులు కాదు సార్ ఎన్నికయి, 4 రోజులు కాలేదు ఎన్నికలయ్యి, ఎన్ని రోజులు అయింది? నీకు
ప్రజలకు సంక్షేమ కార్యక్రమాలు అమలుపరచడానికి ఏమో 100 రోజులు కావాలి, కానీ ఇట్లాంటి లుచ్చాగిరి చేయడానికి, వేరే పార్టీలను చీల్చడానికి, ఆ పార్టీ ఎమ్మెల్యేలను ప్రలోభ పెట్టి తీసుకోవడానికి ఒక్క తలుపు తెరిచినా అంటాడు. మొత్తం తలుపులు తెరిచిపెట్టు. అసలు కాంగ్రెస్లో మొత్తం బీఆర్ఎస్ని తీసుకొచ్చి ఇందులో జరిపించు. మొత్తం గంగిగోవులందరూ ఇక్కడ చేరుతారు, కాంగ్రెస్ పార్టీ చాలా అభివృద్ధిలోకి వస్తుంది. మన కాంగ్రెస్ కార్యకర్తలు ఎందుకు మరి? బీఆర్ఎస్ కార్యకర్తలే కాంగ్రెస్ కార్యకర్త అని చెప్తే సరిపోతుంది కదా సార్. మీరు కాంగ్రెస్ పార్టీలో ఎలక్షన్కు ఒక నెల ముందా 2 నెలల ముందా ఖార్గే గారు ఆధ్వర్యంలో చేరారు? ఎవరు ఒక దాదాపు ఒక 6-7 నెలలక, అంటే ఎక్కువ 6-7 నెలలు ఎందుకు, దాదాపుగా నేను చేరిన తర్వాత 7-8 నెలల ముందు చేరిన. ఒక 5-6 నెలలు అనుకుందాం. ఎస్, ఎగ్జాక్ట్, ఒక నెల అటు ఇటు. ఎస్. మీరు 5-6 నెలల ముందు కాంగ్రెస్లో చేరి ఈ రేంజ్లో రెచ్చిపోవడం అవసరమా? మీకు విషయం చెప్పన్నా, నేను బీఆర్ఎస్లో చేరకంటే ముందు, అంటే టీఆర్ఎస్ పార్టీలో చేరక ముందు మాది కాంగ్రెస్ పార్టీ సార్. మా సంస్థ, మా ఫ్యామిలీయే కాంగ్రెస్ కుటుంబం. మీరు ఎందుకు బీఆర్ఎస్ పేరు? ఆనాడు తెలంగాణ ఉద్యమ ఆకాంక్షల్ని కాంగ్రెస్ పరిపూర్తి చేయట్లేదు అని చెప్పి నేను ఒక్కడే పోయినా. ఎంతో మంది ఉద్యమకారులు తెలంగాణ రావాలి రావాలని కొట్లాడిన వాళ్ళు, నాలాంటి వాళ్ళు, నా రకమైనటువంటి ఆలోచన సరళిన వాళ్ళు బీజేపీ పార్టీ నుంచి వచ్చి టీఆర్ఎస్లో చేరినారు, కాంగ్రెస్ నుంచి వచ్చి చేరినారు. రకరకాల భావజాలాలు గల వాళ్ళందరూ కలిసి టీఆర్ఎస్లో చేరి ఒక గొప్ప ఉద్యమాన్ని నడిపితే తెలంగాణ అనేది సాధించబడింది. తర్వాత ఎప్పుడైతే కేసీఆర్ ఇదంతా నా ఒక్కడి వల్లనే వచ్చింది, నేనే పులి నోట్లో తలకాయ పెడితే తెలంగాణ వచ్చింది అని, సావు నోట్లో తలకాయ పెడితే వచ్చింది అని ఎప్పుడైతే మాటలు మాట్లాడడం మొదలడం, అది ఏవగింపు కలిగింది. ఆ తర్వాత ఏ రకంగా అయితే పార్టీ ఫిరాయింపులు చేయడము, తర్వాత మాది ఫక్త్ రాజకీయ పార్టీ అని డిక్లేర్ చేయడం, ఇవన్నీ చేస్తే అసహ్యించుకొని అక్కడికి కూడా ఎన్ని రోజులు ఒప్పుకొట్టినాను సార్. ఓపిక పట్టి ఇక ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తున్నప్పుడు, అసలు పత్రికా స్వేచ్ఛను మొత్తంగా నిర్వీర్యం చేసినప్పుడు, పోలీసులతోనే పరిపాలన సాగిస్తున్నప్పుడు విసిగి వేసారి మనం విభేదించి బయటికి రావడం జరిగింది. వచ్చినప్పుడు ఏమని ఎక్స్పెక్ట్ చేస్తాం సార్? ఏ మనిషి అని ఏమైనా ఎక్స్పెక్ట్ చేస్తారు? అంటే ఇంకో మంచి గ్రేట్ పొలిటికల్ కల్చర్లోకి పోతానుకున్నాం. మేము పోయి ఏమైనా రైటిస్ట్ పార్టీలలో చేరినామా? మాకు లెఫ్టిస్ట్ భావజాలం ఉంది, కాంగ్రెస్ అయితేనే సరిగా ఉంటుంది కాబట్టి కాంగ్రెస్ సరైన పార్టీ అని చెప్పి కాంగ్రెస్ ఇతర గతంలో మేము కాంగ్రెస్లోనే ఉంటుంది. మళ్ళీ మేము నదీరామ్ సాగర్ ఇప్పుడు ఎక్కడైనా దేశవ్యాప్తంగా కామన్గా జరుగుతున్నాయి కదా. ఏం జరుగుతుంది? ఈ చేరికలు అక్కడోళ్ళు ఇక్కడోళ్ళు అక్కడ అన్ని జరుగుతున్నాయి కదా. మీరు ఇంత మీ సరే బయటోడు అనాల్సిన మాటలండి, మీరు ఈ రేంజ్లో రెచ్చిపోవడం. ఇప్పుడు రంజిత్ రెడ్డి కాదు సార్, రంజిత్ రెడ్డి, దానం నాగేందర్ విషయంలో మీకు కోపం ఉందా ఓవరాల్గా? ఎక్కడ సార్ నేను పార్టీ ఫిరాయింపుల కల్చర్నే వ్యతిరేకిస్తాను సార్. ఇప్పుడు మా ముఖ్యమంత్రి గారే చెప్పారు ఏమని, ఏ పార్టీ చిహ్నం మీద అయితే మనం ఎన్నికైతామో ఒకవేళ ఆ పార్టీతో విభేదాలు కనుక వస్తే ఆ పార్టీ యొక్క నుంచి వచ్చిన పదవులకు రాజీనామా చేసేసి వేరే పార్టీలో చేరే స్వేచ్ఛ ప్రతి నాయకుడికి ఉంటుంది అని అన్నారు. మేము దానం నాగేందర్ కనుక శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేసేసి వచ్చి కాంగ్రెస్ పార్టీలో చేరితే, గతంలో చేరినాడు ఇతను 2004లో తెలుగుదేశం పార్టీ టికెట్ మీద గెలిచినాడు. గెలిచినాక కూడా ఇతను ఏం చేసినాడు అంటే, అప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వం ఏర్పడితే రాజశేఖర రెడ్డితో ఈయనకున్న సాన్నిహిత్యం దృష్ట్యా ఈయన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసేసి కాంగ్రెస్ పార్టీలో చేరినాడు. మళ్ళీ బై ఎలక్షన్లో కాంటెస్ట్ చేస్తే మజ్లిస్ చేతిలో ఓడిపోయినాడు. ఇప్పుడు ఈయన మళ్ళీ ఎన్నికల దగ్గరికి కాదు కదా, పోలింగ్ బూత్ చూస్తే భయం వేస్తుంది ఆయనకి. ఏది రాజీనామా చేస్తాడా? ఇప్పుడు ఆయన రాజీనామా చేయించి కనుక చేర్చుకుంటే నా మాటలన్నీ విత్డ్రా చేసుకుంటా. రేవంత్ రెడ్డిని నేను సమర్థిస్తా, పూర్తిగా ఆయనకు ఒక ఓటరీగా తయారైతా. కానీ చేస్తారేమో మీరు ఓపిక పట్టండి. సారీ, రాజీనామా చేసినాకనే పార్టీలో చేరాలా? పదవితో వచ్చి పార్టీలో చేరిన తర్వాత ఎవరు రాజీనామా పెట్టాడు? సపోజ్ ఒకవేళ సబితా ఇంద్రారెడ్డిని తర్వాత మిగతా వాళ్ళందరినీ కేసీఆర్ కనుక మీరు రాజీనామాలు పెట్టి నా పార్టీలో చేరినంటే చేరుదురా? ఈ విషయం చేరుదురా? చెప్పండి ఒక మాట. చేరకపోతారు కదా. సేమ్ ఇస్ ది కేసీఆర్. దానం నాగేందర్కి కండిషన్ పెట్టేది ఉండే, నీవు కనుక ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తే నువ్వు మా పార్టీలో చేరు, నీకు నిజంగా మా పార్టీ మేనిఫెస్టో నచ్చింది, నువ్వు సహజంగా కాంగ్రెస్ వాదివి, మళ్ళీ తిరిగి పునరాగమనము, నువ్వు స్వగృహానికే వస్తున్నావు, యు ఆర్ రిటర్నింగ్ టు యువర్ ఓన్ ఫ్యామిలీ అని అనుకుంటే నువ్వు ఆ పదవిని వదిలేట్టయ్యా, వచ్చేసేయి, ఆ కేసీఆర్తో వచ్చిన పదవి నీకెందుకు అని చెప్పి వచ్చి చేరమను. వద్దని ఎవడన్నారు? అండ్ యూ డెవలప్ సమ్ హార్మోనియస్ అండ్ ఎ గుడ్ పొలిటికల్ కల్చర్ అండి. యాజ్ ఎ లీడర్ ఆఫ్ ది స్టేట్, యాజ్ ఎ చీఫ్ మినిస్టర్, యువర్ బిహేవియర్ షుడ్ ఎమ్యులేట్ అదర్స్. నీ నడవడికను ప్రజలు గ్రహించేలాగా ఉండాలి. పూటకొక్క మాట మాట్లాడతాడేంది? అవును, ఎస్ ఎగ్జాక్ట్లీ. మోడీ దగ్గరకు పోయి మేరా బడే బాయ్ అది ఇది గుజరాత్ మోడల్ అని అన్నాడు, అన్ని పచ్చబద్దాలు ఆడినాడు. గుజరాత్ మోడల్ని మెచ్చుకోలేదా ఈయన రేవంత్ రెడ్డి? అన్నాడు మీటింగ్లో, మీరు విన్నారా? ప్రతి వర్డ్ నేను తెలంగాణ కోసమే అన్నాడు కదా.
తెలంగాణకు డబ్బులు కావాలి. ఇదంతా ఉత్తదే సార్. కేంద్ర అక్కడ అసదుద్దీన్ మేర భాయ్ భాయ్ అన్నాడు. ఎవరండి స్కేరీ క్యాట్? నేను చెప్తున్నా కదా, ఓ డరే హుए బిల్లి కిదర్ బి బాగ్ సక్తా. ఒక పిల్లిని రూమ్ లో వారేసేసి మన సపోజ్ ఒకళ్ళ దాన్ని కొట్టాలి, పట్టుకోవాలని ట్రై చేస్తుంది. ఏం చేస్తుంది సార్? నీకు కిటికీలోంచో దర్వాజలోంచో లేకపోతే వెంటిలేటర్లోంచి అయినా దుంకి బయటకు వస్తున్నారు. ఇగో ఆ టైప్ ఆఫ్ రాజకీయం ఇది తప్పిది తెలుసా. ఇది ఎవరు చెప్పాలంటే పార్టీలో ఉన్న వాళ్ళే అనాలా. ఎందుకంటే పార్టీని రక్షించుకోవడం కూడా మా బాధ్యత సార్. ఈ ఫిరాయింపుల వల్ల ఒక గలీజ్ కల్చర్ వస్తుంది. దీనివల్ల ఏమవుతుందంటే ఈ వీళ్ళే వచ్చేసేసి మా నిజమైన కాంగ్రెస్ కార్యకర్తల మీద దౌర్జన్యం చేస్తారు తెలుసా. ఈ దానం ఎన్ని భూ కబ్జాల కేసులలో ఇన్వాల్వ్ అయి ఉన్నాడు చెప్పండి ఒక మాట. ఆరోపణలే కదా. మళ్ళీ ఆరోపణలు అంటే నిష్పక్షపాతం ఎంక్వైరీ జరిగితే ఆరోపణలు అదే. ఇప్పుడు వీళ్ళందరూ ఎందుకు వచ్చి చేరేది? పార్టీ ఐడియాలజీని నచ్చి రావట్లేదు సార్. ప్లీజ్, వీళ్ళు చేసిన అరాచకాల మీద ఒకవేళ కాంగ్రెస్ ప్రభుత్వం కనుక ఏదైనా ఈ అవినీతి మీద చర్యలు తీసుకుంటే వీళ్ళకు సమస్యలు వస్తాయి. కాబట్టి వీళ్ళు దొంగతనంగా దౌర్జన్యంగా సంపాదించిన ఆస్తులను ప్రొటెక్షన్కి వీళ్ళు వచ్చి పార్టీలు చేరుతున్నారు. మనం ఇట్లాంటి వాళ్ళకి ఆశ్రయం ఇవ్వాలా? ప్రొటెక్షన్ ఎట్లుంటుంది? ఇప్పుడు చెప్పండి, ఒక్క దాన నాగేందర్ కలిస్తే అంటే కలవంగానే పార్టీ స్థిరపడదా? కాదు. ఇప్పుడు దానం నాగేందర్ జాయిన్ అవ్వడం వల్ల వాళ్ళు నిజంగా ఏదైనా క్రిమినల్ తప్పులు చేసి ఉంటే పోలీస్ వ్యవస్థ ఉంది, ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఉన్నాయి, జరిగిందా? అవన్నీ జరుగుతాయి కదా సార్. రూలింగ్ పార్టీ వాళ్ళ మీకే ఇన్వెస్టిగేషన్స్ మీద పోలీస్ డిపార్ట్మెంట్ మీద నమ్మకం లేదా? మళ్ళీ అదే మాట్లాడితే ఏం చేస్తాం సార్? ఇప్పుడు ఒక విషయం చెప్పనా, ఇప్పుడు వీళ్ళు చేసిన అరాచకాలన్నింటినీ ఎండగడతామనే కదా, వీళ్ళ దౌర్జన్యంగా వీళ్ళు సంపాదించిన ఆస్తులు ఐశ్వర్యాలన్నీ కక్కిస్తామనే కదా మనం ప్రజలకు వాగ్దానం చేసి ఎన్నికల్లో గెలిచింది. మనం ఏమని వాగ్దానం చేసినాం చెప్పండి ప్లీజ్? ఏమని వాగ్దానం చేసినాం? అరే కాళేశ్వరంలో మొత్తం కంప్లీట్గా నీటి కంపే ఉంది, అసలు కాళేశ్వరం ప్రాజెక్టు వేస్ట్ ప్రాజెక్టు, దీనివల్ల ప్రజాధనాన్ని చాలా కొల్లగొట్టారు, రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో ముంచారని కదా మనం ప్రజలకు మీరు చెప్పినారు, నేను చెప్పినా కదా సార్, గల్లీ గల్లీ తిరిగినాం కదా సార్. అప్పుడే మర్చిపోయినారా? అసలు కాళేశ్వరం మీద ఏమైనా జరుగుతుందా సార్? ఎంక్వైరీ, జ్యుడిషియల్ ఎంక్వైరీ అన్నాడు. నేను అనేది ఏంటంటే నీ 100 రోజుల పాలనలో మెచ్చుకోవడానికి ఒక 5-6 అంశాలు చెప్పాను. పోనీ రేపు కాంగ్రెస్ కార్యకర్తగా ఓటు వేయండి అని అడగడానికి. ఒకప్పుడు ఉన్నంత రౌడీజం అయితే లేదు కదా సార్. ఏం రౌడీజం? ఇప్పుడు ఏం రౌడీజం బీఆర్ఎస్లో సార్? మీకు ఒక చెప్పనా, 9 ఏళ్ల తర్వాత రౌడీజం వచ్చింది సార్. ఈ అమ్మ పుట్టి 3-5 తరాలు కాలేదు, అప్పుడే ఈ రకమైన దురాగతాలు మొదలెడితే ఇది ఎక్కడికి పోతుంది సార్? ఇది మొక్కలోనే వంచాలి సార్. ఇప్పుడే ఎదురు తిరగాలి కాంగ్రెస్ కార్యకర్తలు. ఈ రకమైనటువంటి ఫిరాయింపులను కాంగ్రెస్ కార్యకర్తలు నిజమైన కాంగ్రెస్ లీడర్లు అపోజ్ చేయకపోతే ఐ రిక్వెస్ట్ బట్టి విక్రమార్క, ఐ రిక్వెస్ట్ శ్రీధర్ బాబు, ఐ రిక్వెస్ట్ ఆల్ అదర్ సీనియర్ మినిస్టర్స్ ఇన్ ది కాంగ్రెస్ పార్టీ, ప్లీజ్ నెవర్ ఎలో దిస్ కైండ్ ఆఫ్ కల్చర్ టు ప్రివేల్. ఇది వస్తే, ఇట్లాంటి వాళ్ళందరూ వస్తే వాళ్ళని కూడా జీరోలు చేసి పారేస్తారు. మంత్రులకు మాట్లాడే స్వేచ్ఛ ఉండకుండా తయారు. ఎందుకంటే ఇప్పుడు పోటాపోటీ మెజారిటీతో కనుక ప్రభుత్వం ఉన్నప్పుడు శాసనసభ్యులను గౌరవిస్తారు, ప్రజల అభిప్రాయాలను గౌరవిస్తారు, ప్రజాప్రతినిధులు గౌరవిస్తారు. బాగా బ్రూట్ మెజారిటీ వచ్చిన తర్వాత ఎమ్మెల్యేలు ఎవరు పట్టించుకోడు. కేసీఆర్ ఎందుకు పట్టించుకోలేదు ఎమ్మెల్యేలని అంటే, ఇతర పార్టీల నుంచి వచ్చిన ఎమ్మెల్యేలను తన పార్టీలో చేర్చుకోవడం వల్ల తనకు పూర్తి సుస్థిరమైనటువంటి పరిపాలనా సౌకర్యం దొరికింది. ఎవరిని పట్టించుకున్నా ఎవరిని పట్టించుకోకున్నా వీడికి పోవడానికి అక్కడ ఏముంది? ఇక్కడైతేనే ఏదో ఒక వసతి ఉంది కాబట్టి వీడు ఇక్కడే. మీరు కేసీఆర్ తో రేవంత్ రెడ్డిని ఎందుకు పోలుస్తారు? పోల్చడానికి వీలే లేదు. ఐ టెల్ యూ ఆనెస్ట్లీ, నౌ ఐ టెల్ యూ విత్ దిస్ కైండ్ ఆఫ్ బిహేవియర్ ఐ విల్ టెల్ యూ దట్ కేసీఆర్ ఈజ్ ఫార్ బెటర్ సార్. ఇప్పుడు చెప్తున్నాను నేను. అరే